విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక సేవలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని నిరూపించారు విశాఖకు చెందిన ఓ మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్. తోటి వారికి సాయం చేయడంలోనే పరమార్థం ఉందని నమ్మి తనదైన శైలిలో ఉదారత చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. విశాఖ 2 టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ జలవుష తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెందుర్తిలోని ప్రముఖ అనాథ శరణాలయం శ్రీ మణిప్రకాష్ అనాథ ఆశ్రమం నిర్వాహకులు దొడ్డి ప్రకాష్ చేస్తున్న సేవలకు ముగ్ధురాలైన ఆమె ఆశ్రమానికి తన వంతుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆశ్రమ నిర్వాహకుడిగా స్వయంగా ఈ నగదును అందచేసి దాతృత్వాన్ని ప్రదర్శించారు. అనంతరం అనాథకు ఒకరోజు సేవలందించారు. ఈ సందర్భంగా జలవుష మాట్లాడుతూ శ్రీ మణిప్రకాష్ ఆశ్రమ నిర్వాహకులు దొడ్డి ప్రకాష్ దాదాపు 250 మందికి పైగా అనాథలను, నిరాశ్రయులను, మానసిక వికలాంగులను చేరదీసి వారికి పునరావాసం కల్పిస్తూ చేస్తున్న సేవలు అమోఘమన్నారు. ఈ సేవలు తనను ఎంతగానో కదిలించాయని, అందుకే గత 5 ఏళ్లుగా ప్రతి ఏటా 5,000 చొప్పున విరాళమిస్తూ వస్తున్నానన్నారు. ఈ ఏడాది 50,000 ఆర్థిక సాయం అందించడం నాకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా విధుల్లో భాగంగా ఎక్కడైనా దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులు కనిపిస్తే పోలీసుల తరపున ఈ ఆశ్రమానికి పంపిస్తామని నిర్వాహకులు వారిని ఎల్లప్పుడూ ఆదరిస్తారని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవగా భావించే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన సేవా స్ఫూర్తితోనే ఇటువంటి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నట్లు జలవుష తెలిపారు. ఇలాంటి ఆశ్రమాలకు ప్రజా మద్దతు ఎంతో అవసరమని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తే నిర్భాగ్యులకు మరెన్నో మెరుగైన సేవలు అందుతాయని ఆమె పిలుపునిచ్చారు.